మాకు 4 అవర్స్ డ్యూటీ కానీ ఇప్పటికీ కన్సిడర్ చేసి చేపిస్తున్నారన్న. జనరల్‌గా అయితే మేము 8 అవర్స్ డ్యూటీ చేస్తున్నాము. మా ఆర్‌పిఎల్‌ఐ పాలసీలు కానీ, అకౌంట్లు కానీ, ఇలా ఐపీపీ అకౌంట్స్ కానీ, ఏఈపీఎస్ కానీ ఇవన్నీ ఇస్తున్నాము. కానీ స్టిల్ ఇప్పటికీ మాకు 4 అవర్స్ కానీ కన్సిడర్ చేస్తున్నారు. మాకు ఇటువంటి సివిల్ సర్వెంట్ వద్ద ఎప్పటి నుంచి పోరాడుతున్నాం, కానీ ఇప్పటికీ ఇవ్వట్లేదు. అలాగే సీనియర్టీ ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. 12 సంవత్సరాలు 24, 36 అని కమలచంద్రి కమిటీ ద్వారా ఇవ్వాలి, కానీ ఇప్పటికి ఇవ్వలేదు. అలాగే 8 గంటలకు పనితీరు కల్పించాలని మేము ముఖ్యంగా దీనికోసం పోరాడుతున్నాం. దానికోసమే ఇలా ఇంకా లాస్ట్ టైం గట్టిగా పోరాడాలని ఫిక్స్ అయ్యాం. ఆ సివిల్ సర్వెంట్ హోదా వచ్చే వరకు మేము వదిలిపెట్టకూడదని ఇంకా డిసైడ్ అయ్యాం. ఎంతమంది పాల్గొంటున్నారు? రెండోది పై అధికారుల నుంచి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏముంది అసలు వీటి గురించి మీరు విన్నపం చేసుకున్నారు? ఇది ఎప్పటికప్పుడు ఇలా జరుగుతూనే ఉందండి. సుమారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎటువంటి మాకు బెనిఫిట్స్ జరగట్లేదు. ఒక్కోసారి అయితే ఒక టార్గెట్లు ప్రకారంగా మనిషి బాగా ఇదే మనస్తాపన గురవుతున్నారు. 8 గంటల పని కంటే ఎక్కువగానే చేస్తున్నారు కొన్ని సమయంలో, టార్గెట్ల సమయంలో. వాళ్ళకి జీతాలు 10-12 వేలు వస్తున్నాయి, కానీ వాళ్ళు అది సరిపోక మళ్ళీ వేరే వర్క్ చేయాలనిపించినా సరే అది చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ టార్గెట్లు ఈ యొక్క మనస్తాపన గురయ్యి మనోవేదన చెంది దాన్ని ఎటువంటి ఎలా తెలియజేయాలో తెలియక చాలా జీడిఎస్ వ్యవస్థ మరీ దారుణంగా అయిపోయింది. వేధింపులు చాలా వెట్టి చాకరీ నేను చేయాలంటే ఈ జాబ్ చేసే కంటే నా పని చేసుకోవడం బెటర్ అనే పొజిషన్లో వెళ్ళిపోయాం. కానీ బయట చూసి దీన్ని అలవాటు పడి ఎటువంటి మన ఫ్యూచర్ జనరేషన్ బాగుపడాలి, మనం ఏదోలాగా అయిపోయాం, తర్వాత తరాలైనా బాగుపడాలని ముందుకు వచ్చి ఇప్పుడైనా సరే ఇది తీర్చిదిద్ది మంచిగా మనకు కూడా సివిల్ సర్వెంట్ హోదా రావాలి. మనం చేసే పని వల్ల గ్యారంటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా అకౌంట్లు అన్నీ కూడా విపరీతంగా పెంచారండి, బాగా చేపిస్తున్నాం. ఇన్సెంటివ్ పద్ధతిగా అవలంబించారు. అది ఎటువంటిది మాకు సమంజసం కాదు. దానివల్ల మాకు ఏ బెనిఫిట్ అయితే ఎటువంటిది పెద్ద లేదండి. అది వచ్చే వర్క్ దాన్ని ఇన్సెంటివ్ బేస్ మానేసి దాన్ని వర్క్ లోడ్కి కన్సిడర్ చేస్తే మాకు కూడా 8 గంటల డ్యూటీ కల్పించిన వాళ్ళు అవుతారు. మంచిగా మేము వర్క్ చేసుకుంటాం, ఇంకా ముందడిగేస్తాము. ప్రజల్లో ఇంకా వివిధ స్కీమ్స్ పట్ల అవగాహన కలిగించి పోస్ట్ ఆఫీసు ఇంకా అభివృద్ధి సాధించి మంచిగా పథకాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇంకా ముందడిగేస్తామండి. దయచేసి మమ్మల్ని గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ 5 లక్షల వరకు, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నీ కల్పించాలి. 180 రోజులు పెయిడ్లు పెట్టుకుని దాన్ని డబ్బుల రూపంలో తీసుకునే అవకాశం కల్పించాలని కోరుతుంటూ ఆ జీతం అయితే కరెక్ట్ టైంకి వస్తుందండి. కానీ 10,000-12,000 బేసిక్తోనే వస్తుందండి. అసలు ఖర్చులు ఎటువంటి సరిపోవట్లేదు. నిత్యావసర సరుకులు పెరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా చూసుకున్నట్లయితే సరిపోవట్లేదండి, ఏం సరిపోవట్లేదు. అయితే మాకు ఇచ్చిన ప్రకారం ఏంటంటే 4 అవర్స్ చేసిన తర్వాత మా సొంతంగా వేరే వర్క్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. కాకపోతే ఈ టార్గెట్ల వల్ల, ఈ అకౌంట్స్ చేయడం వీటి వల్ల అసలు మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు భోజనం చేయడానికి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసరికి 3.5 అవర్స్ అలా అయిపోతుంది. దీనివల్ల వేరే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము, చేయడానికి ఎవరు వర్క్ ఉండదు. ఈ గ్రామీణ జనరల్ డ్యూటీ ఎంతసేపు ఉంటుందన్నా, అదనంగా ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది? టార్గెట్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పండి. అంటే జనరల్గా అయితే 4 to 5 అవర్స్ అండి డ్యూటీ. అంటే బీఓ బట్టి ఉంటుంది అనమాట, ఒక్కొక్కరికి ఒక టైమింగ్ ఉంటుంది. మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ 1:30 లోపు అయిపోతుంది అన్ని బీఓస్కి. 1:30 నుంచి మీకు వేరే వర్క్ చేసుకోవచ్చని ఉంటుంది అన్నమాట మాకు. కాకపోతే అలా ఎప్పటికీ జరగట్లేదండి. ఈ టార్గెట్లో ఒక్కోసారి ఒక మంత్కి ఒక 50 అకౌంట్స్ అలా చేయమంటారు. ఆ పని వారం అంతా మా మీద పడుద్ది. అది ఎటువంటిలో టార్గెట్ సమయాన్ని మేము ఏదో రకంగా రీచ్ అవ్వాలని మాకు ఒకసారి మా సొంత డబ్బులు కూడా పడే అవకాశం ఉంది. కస్టమర్ దగ్గరికి వెళ్తాం, అవేర్నెస్ ఇస్తాం, మంచిగా అకౌంట్ ఓపెన్ చేయమని చెప్తాము. కాదు మ్యాక్సిమం వాళ్ళు మాకు దోహదం చేస్తారు, మేము మంచి మాటలు చెప్తాం. ఎందుకంటే మేము బాగా సొసైటీస్ బాగా మ్యూచువల్గా ఉంటామండి. వాళ్ళకి బెనిఫిట్గా ఉండాలి, మనకి బెనిఫిట్గా ఉండాలనే సమాజం పట్ల మంచిగా గౌరవం ఉండాలి. కాబట్టి ఎప్పుడు వాళ్ళతో పాటు తిరుగుతాం కాబట్టి వాళ్ళ మంచినే కోరుకుంటామండి. ఆ విధంగా మంచిగా స్కీములు ఉన్నంత వరకు అందరూ ప్రచారం చేస్తాము. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఏంటంటే బెనిఫిట్ ఏం లేదండి, మాకు బెనిఫిట్ లేదు. ఎందుకంటే మేము ఒక్కోసారి ఈవినింగ్ దాకా చేయాల్సి వస్తుంది, ఒకసారి నైట్ అయిద్ది ఆ అకౌంట్లు బట్టి, ఒకసారి 8-9 అలా అవుతూ ఉంటుందండి. కానీ దానివల్ల మాకు ఎటువంటి బెనిఫిట్ రాదండి. అదే అప్పుడు మేము అలా చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పటికైనా
ఎంత ఏమన్నా కానీ 8 గంటల డ్యూటీ కల్పించాలని మా ఉద్దేశం అదండి. అందులో జనరల్ ఏజ్ పీపుల్తో పాటు చూసుకుంటే కొలీగ్స్లో సీనియర్ పీపుల్ ఉంటారు. అవునండి. ఇబ్బందులు ఎలా ఉన్నాయి మరి ఇప్పుడు మీరు చెప్పే విధంగా? మెయిన్ ఇబ్బంది ఏంటంటే కొంతమందికి ఫోన్ వాడడం తెలీదు. వాళ్ళు జాబ్లో జాయిన్ అయినప్పుడు జస్ట్ వాళ్ళకి రాయడం బుక్కుల ప్రకారంగా తెలుసు. కాకపోతే వాళ్ళని కూడా మీటింగ్లు పెట్టి ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా మీరు చెయ్యాలి, ఈ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్ రాయాలి, వాళ్ళు బాగా మనస్తాపం గురి చేసి వాళ్ళు ఏదో రకంగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితుల ధోరణి అయిపోయిందండి. కాకపోతే ఆ పరిస్థితి మనం ఏంటంటే మారుతున్న కాలం బట్టి మనం కూడా మారాలి కాబట్టి అది ఏదో రకంగా అలవాటు చేసుకోవాలి. లేకపోతే మనం పక్కన ఉన్న వాళ్ళు సీనియర్ ఇప్పుడు మామూలుగా న్యూ జనరేషన్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళే ఏదో రకంగా హెల్ప్ చేయాలి. అది దాంట్లో మనం ఏం చేసేది లేదు, మనం ముందడుగు వేయడం తప్పదు, వాళ్ళని అలవాటు చేసుకోవాలండి. దాంట్లో మేము ఇబ్బంది పడతలేదు. వాళ్ళు ఇబ్బంది పడినా సరే అలాంటి పీపుల్కి వెళ్ళి మా సహోద్యోగులు తోటి ఉద్యోగులను మేము హెల్ప్ చేస్తున్నాం. మీరు మెమోరాండం ఇవ్వడం జరిగిందా? మీ యొక్క ఆల్రెడీ ఇచ్చారండి, ఇచ్చారు, ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ మాకు ఎటువంటి దాని రిప్లై లేదు. సో మరి ఈ ఒకవేళ పని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఈ సమాధానం అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ అవేర్నెస్ కల్పించి మిగిలిన పోస్ట్ ఆఫీసులు కూడా మంచి ముందడికి వేస్తే గవర్నమెంట్ మా బాధలు అర్థం చేసుకొని మా డిమాండ్లు తీరుస్తుందని కోరుతున్నామండి. జై హింద్, జై ఏజీడీఎస్.